15వ తారీఖున గిద్దలూరులో స్థానిక శాసనసభ్యులు రాంబాబు గారు పర్యటనలో భాగంగా గ్రామస్తులు కొంతమంది జనసేన పార్టీకి సంబంధించిన జన సైనికుడు వెంకయ్య నాయుడు గారి నాయకత్వంలో ఎమ్మెల్యే గారి దృష్టికి పలు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్లి సమాజానికి ఉపయోగపడే విధంగా కొన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేస్తే బాగుంటుందని ఒక ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే గారు దుర్భాషలాడి పార్టీ కండువా ఎందుకు చేసుకొచ్చావు, పార్టీ జెండా ఎందుకు మోస్తున్నామని ఆయన అన్న తీరు మీరందరూ కూడా సోషల్ మీడియాలో రకరకాల వీడియోస్ కూడా చూసుంటారు. ఎంతో మనస్తాపానికి గురై అతనితో పాటు 3-4 పార్టీకి సంబంధించిన వ్యక్తులు సామరస్యంగానే వాళ్ళు తగ్గారు. అయినా కానీ స్థానికంగా ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు అక్కడ గ్రామంలో సంబంధించిన వాలంటీర్స్ కూడా వెళ్ళి వాళ్ళ కుటుంబం పైన అతని పైన మానసిక ఒత్తిడి తీసుకొచ్చి ఎందుకు ఈ విధంగా శాసనసభ్యులు ఆపారనేది, ఎందుకు ఇట్లా ప్రశ్నించాలనేది చాలా దౌర్జన్యంగా ప్రవర్తించారు. ఈ సంఘటన తెలియగానే మరుసటి రోజు మా నాయకులందరూ కూడా కలిసి ఆ గ్రామాన్ని సందర్శించి వాళ్ళకి ధైర్యం ఇవ్వాలని ఒక ప్రయత్నం చేస్తే రోడ్డు పైన అడ్డుపడి దాదాపు 300 మంది కార్యకర్తలు గ్రామంలో కూడా రానివ్వలేదు. సామరస్యంగా దీన్ని ముందు తీసుకెళ్దాం, పరిష్కారం చేసుకుందాం అనే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ భాష, వాళ్ళ తీరు ప్రజాస్వామ్యానికి పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఉండింది. దాన్ని అధిగమించుకొని మా నాయకులు మొత్తానికి కలిసి కొంచెం ధైర్యం నింపినా కూడా ఆ రోజు రాత్రి మరుసటి రోజు ఉదయం పాపం వెంకయ్య నాయుడు ఆత్మహత్యకు పాల్గొన్నాడు. ఇది తెలిసిన వెంటనే పార్టీలో ఉన్న సీనియర్ నాయకులందరినీ కూడా అప్రమత్తం చేసి కుటుంబానికి పూర్తి స్థాయిగా అండగా నిలబడమని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. తక్షణ ఆర్థిక సాయంగా జనసేన పార్టీ నుంచి ఆ రోజున 5 లక్షల రూపాయలు ప్రకటించాం. ఈరోజు ఉదయం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ గారిని కలిసే ముందు ఆ కుటుంబాన్ని పరామర్శించి పవన్ కళ్యాణ్ గారు అదనంగా ఇంకొక 3.5 లక్షల రూపాయలు, అంటే టోటల్గా 8,50,000 రూపాయలు ఆ కుటుంబానికి పార్టీ నుంచి ఆర్థిక సాయం అందించే విధంగా ఒక నిర్ణయం తీసుకోవడం, వాళ్ళ బిడ్డలకి భవిష్యత్తులో అన్ని విధాలుగా చదువుకి ఎటువంటి లోటు లేకుండా మంచి భవిష్యత్తు ఉండేటట్టు పార్టీ ఎప్పుడు వాళ్ళకి అండగా ఉంటుందని ప్రకటించడం జరిగింది. జిల్లా ఎస్పీ గారికి జనసేన పార్టీ తరఫున ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ విషయాలు ఎస్పీ గారు ఏ విధంగా స్పందించారు, ఈ జిల్లాలో జరుగుతున్న పరిణామాల గురించి, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి ఇప్పుడు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. తెలియజేసుకుంటున్నాం. ఈరోజు సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆ మాటలు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, దేశం ఎప్పుడు ముందుకు, నేషన్ ఫస్ట్ అండ్ నేషన్ లాస్ట్, నథింగ్ ఇన్ బిట్వీన్. ఇది సుభాష్ చంద్రబోస్ గారు. అలాగే భారతదేశానికి సైన్యం లేనప్పుడు ఇండియన్ నేషనల్ ఆజాద్ హింద్ ఫౌజ్, ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించిన మహానుభావుడు. ఆయన 125వ జయంతి ఈ తరానికి కూడా, మా తరానికి కూడా, తర్వాత రాబోయే తరాలకు కూడా స్ఫూర్తి ఈ రోజున మమ్మల్ని రోడ్ల మీదకి తీసుకొచ్చి మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంటే, సగటు మనిషికి అన్యాయం జరుగుతుంటే ఆ స్ఫూర్తితోటే మేము ఇలా వచ్చి ముందుకు కూర్చునే అవకాశం లభించింది. అలాంటి మహానుభావులకి నిస్వార్థంగా దేశం కోసం పనిచేసిన మహానుభావులు ఈరోజు మేము స్మరించుకుంటాం. అలాగే జన సైనికులు కూడా చాలా నిస్వార్థంగా సేవ చేసిన మహానుభావులు. తెలివితేటలతో పాటు శౌర్యం కూడా, ఈ రెండు ఉంటేనే పాలిటిక్స్లో రాణించగలం, దేశానికి ఏదైనా చేయగలం. కేవలం ఆవేశం, ఉద్వేగం ఉంటే చెప్తాం. దీన్ని ప్రతిసారి మేము ఉటంకిస్తానంటాం జన సైనికులకి, యువతకి. అంటే ఈ దేశం దేశభక్తితో ఉండాలి, స్ఫూర్తితో నిండి ఉండాలి.
అన్ని మతాలకి, అన్ని ప్రాంతాలకి, అన్ని భాషలకి, యాసలకి సమాన గౌరవం ఉండాలి దేశంలో. మతం కంటే మానవత్వం గొప్పది అన్న స్ఫూర్తిని నింపాలి. అలాగే సెక్యులరిజం అంటే కన్వీనియంట్గా మాట్లాడేసి, అంటే ఒక ప్రార్థనా మందిరానికి జరిగితే గొంతెత్తేసి, అంటే ఉదాహరణకి ఒక మస్జిద్ మీద గొడవ జరిగితే గొంతెత్తి, ఒక చర్చి మీద జరిగితే గొంతెత్తి, దేవాలయాల మీద జరిగితే గొంతెత్తకపోతే అదే సెక్యులరిజం అవుతుంది. సెక్యులరిజం అంటే అందరికీ సమాన హక్కులు ఉంటాయి, సమాన న్యాయం జరుగుతాయి. గుడి మీద గొంతెత్తే సెక్యులరిజం కాదు, గుడి మీద దాడులు జరిగే సెక్యులరిజం కాదు. ఇలాంటి పాత ఈ రొట్ట ఆలోచన విధానాలు పోవాలి. సో వీటి కొత్త తరానికి సెక్యులరిజం అనేది సంపూర్ణంగా డిఫైన్ చేయాలి. ఇలాంటి ఆలోచన విధానంతో మేము ముందుకెళ్తాము. ఈరోజు మనం మాట్లాడుతుంది వెంకయ్య నాయుడు గారు చనిపోయింది. ఇట్ ఈస్ అ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. జనసేన పార్టీ కార్యకర్తలు, జన సైనికులు పక్కన పెట్టండి. ఒక యువకుడు స్ఫూర్తిని తీసుకున్న ఒక యువకుడు, ఈ దేశంలో అన్యాయం జరుగుతుంది, రోడ్లు సరిగ్గా వేయట్లేదు, నేను బాధ్యత గుర్తు చేసాడు ఒక ఎమ్మెల్యేకి. ఆ ఎమ్మెల్యే ఏం చేయాలి? వేస్తామా చూస్తామా, చేయలేకపోతే వదిలేదు. అంటే నన్ను ఎవరు నువ్వు అడగడానికి? నేను ఏ స్థాయి వ్యక్తిని అని చెప్పి ఊరు ఒకసారి ఆ కుటుంబం మీద, ఆ వ్యక్తి మీద పడిపోయి నిరాశ నిస్పృహలకు గురి చేసి ఎంతమంది జన సైనికులు కోల్పోమా, నాయకులు వెళ్ళినా కానీ ఊర్లో కూడా రానివ్వకుండా, అంటే తనకు ఎవరు రారేమో, అండగా రారేమో అన్న ఒక నిరాశ నిస్పృహలకు గురై ఆత్మహత్య చేసుకోవడం, పురుగుల మందు తాగి చాలా బాధ కలిగించు. ఒక మనిషి ఆత్మహత్య ఎప్పుడు చేసుకుంటాడు? మొత్తం లాస్ ఆఫ్ హోప్ ఉంటేనే, ఇంకా నాకు ఏ ఆశ లేదు, నాకు ఏ సహాయం రాదంటే మనిషి నిరాశ నిస్పృహలకు గురే చనిపోతాడు. ఒకసారి నేను ఇక్కడికి వచ్చాను అంటే తిరిగి పోయిన ప్రాణాలు తిరిగి తెచ్చివ్వలేను. కానీ ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి మనం ధైర్యంగా నేను ఉన్నామని చెప్పడానికి అండ చాలా అవసరం. ఈరోజు మేము ఒక 8.5 లక్షల్లో లేదు వాళ్ళ బిడ్డల భవిష్యత్తు మేము చూసుకుంటామంటే తిరిగి పోయిన ప్రాణాలు తెచ్చివ్వలేదు. అది ఎప్పటికీ తిరిగి రండి, వెలకట్టలేని ప్రాణం. కానీ మేము అండగా ఉన్నామని చెప్పడానికి మాదైన వంతు కృషి మేము చేస్తాం. ఈ దేశంలో మానవత్వంతో బతుకున్నాం. ఈ సమాజంలో మన రామతీర్థం రాముల వారి విగ్రహాన్ని నరికేసినప్పుడు కూడా మేము ఎందుకు వెళ్ళలేదు, వెళ్ళి దాని మీద పొలిటికల్గా దాన్ని కూర్చోబెట్టి మైలేజ్ ఎందుకు తీసుకోమంటే, ఏది సున్నితమైన అంశం బాగా తెలిసింది జనసేన. ఎలా పడితే అలా బాధ్యత రహితంగా చేయదు. మిగతా వారు మాట్లాడటం వేరు, నేను వెళ్ళి మాట్లాడటం వేరు. ఇదే నేను ఒంగోలులో, నెల్లూరులో, ఇదే ఒంగోలులో, గోపాల్ నగరంలో పెరిగిన వాడు. నిత్యం మా ఇంట్లో మా నాన్నగారు రామజపం చేసేవాడు, మా అమ్మ రామకోటి రాశాడు. అంత రామభక్తి ఉండి కూడా రాముల వారి విగ్రహం శిరచ్ఛేదం జరిగితే దాన్ని కూర్చోబెట్టి వ్యక్తిగతంగా మన బాధంగా ఉంటుంది. కానీ దాన్ని పెద్ద దూరదృష్టితో చూసి మనం దీన్ని రెచ్చగొట్టకూడదు. ఇలాంటి కానీ తప్పు జరిగిందో తప్పును సరిచేయాలి. ఇలా ఆలోచన విధానంతో ఉన్నాం. రామతీర్థం కూడా వెళ్ళని వాడిని ఈరోజు ఎందుకు నేను గిద్దలూరులో ఒక మా జన సైనికుడు చనిపోతే, ఒక జన సైనికుడు చనిపోలేదు, ఒక తప్పు జరిగిందని ప్రశ్నిస్తే ఆ గొంతుకుని చంపేయటం, నొక్కేయటం నాకు నచ్చింది. మాకు హక్కు ఉంది మాట్లాడటం, తప్పు చేస్తే హక్కు ఉంది, మేము మాట్లాడతాం. అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ఇచ్చిన హక్కు మాకు. అది పిచ్చిగా మేము చాలా బాధ్యతగా మాట్లాడతాం. ఈరోజు అన్నీ రాంబాబు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరు అతిథులు కాదు రాజ్యాంగానికి. అది మీరు చాలా బాధ్యతగా ఉండాలి. ఈ రోజున లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుతూ సింగరాయగూడలో ఇందాకే డీజీపీ గారితో కూడా మాట్లాడాను. మిగతా నాయకులు మాట్లాడినట్టుగా ముఖ్యమంత్రి క్రిస్టియన్, వీళ్ళు క్రిస్టియన్, వీళ్ళు క్రిస్టియన్ మీద దానికి వ్యతిరేకంగా అలాంటి పదప్రయోగం మేము వాడు. ఎందుకంటే మనుషుల్ని కులాలుగా, మతాలుగా విభజించి ఒక మతం ఉంటేనే న్యాయం జరుగుద్ది, ఇంకొక మతం ఉంటే అన్యాయం జరుగుద్ది అనే భావన మనం నాలాంటి వాడు కూడా చేశాడంటే సమాజం ఇచ్చిన. అందుకే మేము అలాంటి మాటలు మేము మాట్లాడడం, అలాంటి పరిస్థితులు రాకుండా వైసీపీ ఉండాలని మేము కోరుకుంటాం. మొట్టమొదటి జరిగిన ఇన్సిడెంట్లోనే ఒక తప్పు జరిగినప్పుడు మొట్టమొదటిసారి ఖండిస్తే, ఒక బలంగా చేస్తే ఇలాంటి పరిస్థితులు రావు. నేను తిరుపతి ప్రెస్ మీట్లో కూడా నన్ను అడిగారు, బైబుల్ పార్టీ, భగవద్గీత పార్టీ అంటే నేను ఒకటి చెప్పాను, అది
ఫస్ట్ నాదంతో ఓంకారంతో సృష్టి ప్రారంభమైంది. బైబుల్ తీసుకుంటే ఫస్ట్ ఈజ్ వర్డ్. ఖురాన్ తీసుకుంటే అది మొదటి వాక్యం శబ్దమే ఉంటుంది, నాదమే ఉంటుంది. వి గవర్న్ పీపుల్ బై వర్డ్స్. చాలా హోలీ వర్డ్స్ రాసుకుంటాం. దాన్ని రాజకీయాలకు ఎందుకు తీసుకురావడం అంటే నేను అది మనం మాట్లాడుతుంటే మీరు బీజేపీ మత రాజకీయాలు అంటే ఏ పార్టీ మత రాజకీయాలు చేయట్లేదు ఇక్కడ. వైసీపీ నాయకులు బైబుల్ పట్టుకొని తిరగలేదా? అది మత రాజకీయం కాదు. మరి ఏ రాజకీయం అది? మీరు రాజ్యాంగం పట్టుకొని తిరిగారా? అప్పుడు చెప్పండి. మీరు రాజ్యాంగం పట్టుకొని తిరిగితే అప్పుడు అంటాం. సో ప్రతి పార్టీ, ఆల్మోస్ట్ అన్ని పార్టీస్ ఏదో ఒకలాగా అది ఉన్నాయి. మేము ఒక్కడమే చాలా బాధ్యతగా మతాలను గుర్తిస్తాం, మతాలను గౌరవిస్తాం. అసలు మతాలు ప్రస్తావించని ఆలోచన విధానం ఉండాలి భవిష్యత్తులో. అలాంటి గొప్ప సిద్ధాంతంతో వచ్చిన వాళ్ళం మేము. దాన్ని ఎంతో కొంత సాధన చేస్తున్నాం వాళ్ళం. అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఫామ్ చేసినప్పుడు ఎమాన్సిపేషన్ డిక్లరేషన్ ఇచ్చారు. బానిసత్వాన్ని నుంచి మనం స్వేచ్ఛ సంఖ్యలు తొలగించాలి, స్వేచ్ఛనివ్వాలి. బానిసత్వాన్ని ఈ ఎమాన్సిపేషన్ డిక్లరేషన్ వాళ్ళు ఫస్ట్ ఎప్పుడో డిక్లేర్ చేశారు స్టార్ట్ చేయగానే. కానీ అది సాధించడానికి టైం పట్టింది. ఈ రోజుకి జరుగుతాను దాని ప్రాసెస్ ఆగలేదు. అలాగే అసలు మత ప్రస్తావన రాజకీయ దేశంలో ఉండాలని కోరుకునే మొదటి వ్యక్తుల్లో నేను ఒకటి. మనిషిని మనిషిగా చూడాలి, మనిషిని మనిషిగా వారి పరిమితులతో వారి ఎబిలిటీస్తో చూడగలిగే సమాజం రావాలని కోరుకునేవాళ్ళం. అందుకే అది పెట్టాం. అలాగే సెక్యులరిజం అనగానే ప్రతి ఒక్కరు కన్వీనియంట్గా ఈ ఓట్ బ్యాంక్ నాకుంటే చాలు, వాళ్ళు హర్ట్ చేయని మాటలు మాట్లాడతాం. అలా చేసే సమాధానాన్ని ఈ రోజుకి ఇలా తీసుకొచ్చాం. కానీ మాకు ఆ భయాలు లేవు. ఈరోజు నా పక్కన రియాజ్ గారు కూర్చున్నారు, నా గురువైన గురుసమాన అర్హం ఖాన్ గారు కూర్చున్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను అండగా ప్రేమించే ముస్లిం అభిమానులు ఉన్నారు, ముస్లిం నాయకులు ఉన్నారు. నేను ప్రతిసారి భారత్ మాతకి చేయండి నేను కూర్చోబెట్టి, నేను హిందూ సంఘాల్లో పెరగలేదు. నేను పెరిగింది ఒక క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదువుకున్నాను. నేను భారత్ మాతాకి జై నేను హిందూ సంఘాల్లో నేర్చుకోలేదు, ఒక క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో నేర్చుకున్నాను, సెయింట్ జోసెఫ్స్లో. భారత మాతకి జయజయులు, బంగారు భూమికి జయజయులు అనే పాట మీద మేము కవాత్ చేసుకుంటా క్లాస్ రూమ్స్లోకి వెళ్ళేవాళ్ళు. అది గుండెల్లో నిండిపోయింది. సో క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ దేశభక్తి చెప్పరు అని అనుకోవడం అది అవివేకం. దాని సాక్ష్యం నేనే. మిషనరీ స్కూల్ చదువుకుంటేనే నాకు దేశభక్తి నింపాను. సో మతంకి దేశభక్తి రెండు సంబంధం లేదు. తర్వాత ఎవరెవరో వచ్చి దాన్ని కలుషితం చేశారని నాకు తెలియదు. కానీ ఇది చాలా బ్రాడ్ పర్స్పెక్టివ్తో చూడాల్సిన అంశం. సో ఇంత మేము చాలా బాధ్యతగా వచ్చిన వాళ్ళు. నేను కోరుకునేది సమాజంలో ప్రతి ఒక్కరికి సమానమైన గౌరవం ఉండాలి. కులాలకి మతాలకి అతీతంగా సమానమైన గౌరవం ఉండాలి. సమాన విద్యా ఉపాధి అవకాశాలు ఉండాలి. ఒక తప్పు జరిగితే నీ కులం ఏంటి, నీ మతం ఏంటి అని కాకుండా ఒక తప్పు జరిగితే సమానమైన న్యాయం జరగాలి. ఇలాంటివి మేము కోరుకుంటాం. దాని తగ్గట్టుగా మేము అడుగులు వేస్తాము. వీడు మా కులమా, ఇది మా మతమా, దానికి తగ్గట్టుగా న్యాయం జరిగింది. ఇంకా అంబేద్కర్ గారి దండలేసి పూలాభిషేకాలు బాలాభిషేకాలు చేసే ప్రయోజనం ఏంటి? ఆయన రాజ్యాంగ నిర్మాణానికి ఆయన పడ్డ కష్టానికి మీరు ఆచరించిన కాడికి పూలేసి లేదంటే చేస్తాం. రాములవారి విగ్రహం కానీ మిగతా విగ్రహాలు దెబ్బలు తింటా ఉంటే, కూల్ చేస్తూ ఉంటే వైసీపీ నాయకులు చేసిన తప్పు ఏంటంటే ఒక విగ్రహం కూలి పదికో విగ్రహం చేయిస్తాం. రాములవారి విగ్రహం తలనారికి వేసి ఇంకో తల పెడతాం. మీరు మాట్లాడగలరా మాట? ఒక చర్చికి సంబంధించి ఒక జీసస్ క్రైస్ట్ గురించి అలా జరిగితే మీరు మాట్లాడగలరా? ఆ ధైర్యం మీకు ఉందా? ఒక ఇస్లాం మతానికి అపవిత్రం జరిగితే అలా మాట్లాడే ధైర్యం మరి ఎందుకు? హిందూ మతం మీద దేవాలయాలు దేవతల మీద దాడులు జరిగితే అంత ధైర్యం ఎవరు మాట్లాడుతున్నారు? ముస్లింలు మాట్లాడట్లేదు, ముస్లిం నాయకులు మాట్లాడట్లేదు, అట్లా క్రిస్టియన్ నాయకులు మాట్లాడట్లేదు. మరి ఎవరు మాట్లాడుతున్నారు? మీరు కూడా ఒకసారి చూడాలి వాళ్ళు ఎవరు ఏంటి. వైసీపీలో ఉండే గుడులకి వెళ్ళే నాయకులు మాట్లాడుతున్నారు. చేతికి మొత్తం ఈ పెద్ద పెద్ద దండలు వేసుకొని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంత బొట్లు పెట్టుకున్న నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అది అందరూ గ్రహించాలి. దాని పర్యవసానం ఎక్కడ జరుగుతుంది, దాని ద్రోహం ఎక్కడ జరుగుతుంది? అకారణంగా ఉండే ఎవరికి సంబంధం లేని అమాయకుల మీద పడుతుంది ఆ ప్రభావం వాళ్ళు మాట్లాడే మాట. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖండించాలి. దాన్ని మీ నాయకులు చేస్తున్న తప్పులు ఇంకా తప్పులు ప్రేరేపించేలాగా ఉన్నాయి. మీరు ఖండించాలి వాటిని.
మేము మిమ్మల్ని క్రిస్టియన్గా చూడం, మిమ్మల్ని ఒక నాయకులుగా చూస్తాం, మేము గౌరవ ముఖ్యమంత్రి అంటాం. ఆ స్థానానికి మేము ఇచ్చే విలువ మనం దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే మీ నాయకులు దాష్టికాలు ఎక్కువైపోయి ప్రతి చోట ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో వైసీపీ గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే మొత్తం పిచ్చి కేసులు పెడతారు. ఇక్కడ మీరు జ్యుడిషియరీ మీద, హైకోర్టు జడ్జిల మీద మీ నాయకులు, మీ వైసీపీ నాయకులు, మీ కార్యకర్తలు పచ్చి బూతులు తిడుతుంటే కూడా కేసులు లేవే. దీనివల్ల పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుంది, పోలీస్ శాఖ అవమానాలు పడుతుంది. ఈరోజు ఒక బలమైన సింహం లాంటి పోలీస్ శాఖకి సంఖ్యలు వేసేసినట్టు అయిపోయింది, రాజకీయ సంఖ్యలు వేసి. ఈరోజు ఎస్పీ గారితో కూడా అదే చెప్పాం, మీరు మాకు న్యాయం చేయండి. నేను పోలీసు బిడ్డను, నేను పోలీసులంటే అపారమైన గౌరవం ఉన్నవాడిని. దీన్ని మీరు ఎంత గౌరవంతో ఉన్నాం మేము. మీకు కనీసం తప్పు జరుగుతున్నప్పుడు దాన్ని ఖండించండి, దానికి నిష్పక్షపాతమైన మీరు ఎంక్వైరీ చేయించండి అంటే ఆయన ఒకటే చెప్పారు, మేము దీన్ని ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేస్తే మీకు మాటిస్తున్నాం. మీకు ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేస్తారు గిద్దలూరు సంఘటన మీద. దోషులు ఎవరైనా ఖచ్చితంగా దాన్ని పట్టుకుంటాం. మీకు మాటిస్తున్నాను చెప్పారు. అలాగే సింగరాయకొండకు సంబంధించి ఎక్కడో పాపం తూర్పుగోదావరి జిల్లా నుంచి ఒకరు, ఇంకొక గుంటూరు జిల్లా నుంచి వచ్చి ఉండేవాడు. మరి మీ స్థానికులు, మీ నాయకులు స్వయంగా మన జడ్జిలని, మనకి జ్యుడిషియరీని పచ్చిబూతులు జరుగుతున్న దాని మీద కేసులు లేవే. కానీ ఒక తెలియకుండా ఫార్వర్డ్ చేసిన ఒక మెసేజెస్ కూడా మీరు ఇంత తీవ్రంగా పెడితే, బలహీనుల మీద ఇంత బలమైన చట్టం ప్రయోగిస్తే, మరి మీ నాయకులు ఎంత మాట్లాడే విధానం మీరు ఏం చేయలేండి. మరి ప్రజాస్వామ్యం మీద మేము గౌరవంతో చాలా పద్ధతిగా ఉంటాం, మాట్లాడతాం. మాకేంటి సరదా రోడ్ల మీద వచ్చి గొడవలు పెట్టుకోవడానికి వేరే పనులు లేవో మాకు. మీ చేత తిట్లు తింటే మాకు అవసరం లేదా? మేము తిట్టాల్సిన అవసరం మాకే అవసరం. మీరు బాగా చేయండి. అదృష్టం మీకు 150 సీట్లు ఇచ్చింది, బాగా బలంగా చేయండి. గ్రేట్ లా అండ్ ఆర్డర్ చేయండి, ప్రివేల్ చేయండి అలాంటి సిచ్యువేషన్. భయపెట్టేస్తారంటే ఎట్లా? ఎంతకాలం భయపడతారు? నోరేసుకుని పడిపోతే మేము భయపడతాం అనుకుంటున్నారా? అసలు మేము భయపడే వ్యక్తులు కాదు. ఈ సమాజం ఎవరికి భయపడదు. గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత పెద్ద కులాలు, ఎంత పెద్ద ఉన్నత వర్గాల నుంచి వచ్చినా, ఎన్ని వేల కోట్లు ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, దేశం భయపడుతుంది ఇలాంటి వ్యక్తులకి. ఎప్పుడు తిరుగుబాటు వస్తుంది. జీపీ గారు కూడా మాట్లాడారు, మీరు దయచేసి దీన్ని నిష్పక్షపాతంగా చూడండి. ఇలాంటి పోలీస్ శాఖ చెడ్డ పేరు వస్తాం. కావాలంటే మీకు ఈరోజు సభ మీకు మీడియా ముఖంగా చెప్తాను, కావాలంటే ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాను. పోయినసారి గత ముఖ్యమంత్రి గారిని ఎలా కలుసుకునే సందర్భాల్లో మాట్లాడారు, ల్యాండ్ ఎక్విజిషన్ మీద మీరు అన్యాయం జరుగుతుందని ఎలా మాట్లాడారు. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి నాకే అభ్యంతరం లేదు. వారికి పర్సనల్ కూడా తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాను ఈ తప్పులు జరుగుతున్నప్పుడు. ఎందుకంటే ఒకసారి ఇలా మీడియా ముఖాముఖి కూర్చొని చెప్తే వచ్చే విద్యా ఉపాధి అవకాశాలు కల్పించాలి ఇక్కడ. అలాంటి కోరుకుంటున్నాను. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మేము ఈ రోజున చాలా బలంగా మాట్లాడుతాం. అలాగే ఎందుకంటే విగ్రహాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక రాజకీయ నాయకుడి విగ్రహం కూల్చేస్తే, ఒకసారి ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం అనుకుంటా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఏదో దెబ్బ జరిగిందో, కూలిపోతే ఏదో ఒక చిన్న జరిగితే ఎంత బాగు చేశారు. మరి అలాంటిది రాముల వారి విగ్రహం శిరచ్ఛేదం జరిగితే ఇంకో విగ్రహం పెడతాం, రథం గాలి చేసి ఇంకో రథం పెడతాం. అది పద్ధతి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మీరు ఎంకరేజ్ చేయట్లేదు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని చూడాలి. దీన్ని భవిష్యత్తులో మీ నాయకులు ఇలాంటి మాటలు మాట్లాడకుండా మీరు వాళ్ళ గురించి నిలవరించాలి. క్షేత్రస్థాయిలో మీ నాయకులు మీకు తీసుకొచ్చే విధానం చాలా ఇబ్బంది కలిగజేస్తా ఉన్నాం. మనకి రోడ్ల మీదకి వచ్చి గొడవ పెట్టుకునే పరిస్థితి కాకుండా చాలా శాంతియుతంగా ఉండాలి. ఒక పొలిటికల్ పార్టీగా వీళ్ళు మేక్ ఎ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తాం. మీరు బాగా చేస్తే మెచ్చుకుంటాం, ఒక పని బాగలేనప్పుడు ఖచ్చితంగా విమర్శిస్తాం, సద్విమర్శే చేస్తాం, కువిమర్శలు చెయ్యం. మీరు ఎన్ని కువిమర్శలు చేసినా మేము సద్విమర్శలకే కట్టుబడి ఉన్నాం. అలాగే జన సైనికులకు కూడా నేను మీడియా ముఖంగా చెప్తా ఉన్నాను, మీరు కూడా మెసేజెస్ ఫార్వర్డ్ చేసేటప్పుడు మీరు ఉట్టినే కూర్చోబెట్టి సెన్సేషన్ చేసుకోకండి, జాగ్రత్తగా ఉండండి. మీరు కూడా బాధ్యత తీసుకోండి. మీకు ఒక్కసారి మీరు ఆ ట్రాప్లో పడకండి. కొన్ని పార్టీలు ఉండొచ్చు, వాళ్ళ ట్రాప్లో పడద్దు. మీరు అది కోసం అరులు చాచే పరిస్థితులు కొంతమంది మనల్ని తప్పుగా పట్టిస్తారు. మీ భావోద్వేగాలు రెచ్చగొట్టేస్తే ఇలా జరిగిందంటే అది నిజమో కాదో మేము చెప్తాం. పార్టీ నుంచి సందేశం వచ్చే వరకు దయచేసి మీరు ఇలాంటివి ఏం చేయడం. మేము చాలా నిర్ధారించుకొని లీగల్గా అన్ని చూసుకున్న తర్వాత మాట్లాడతాం. దయచేసి జన సైనికులు కూడా మీరు కొంత సమయాన్ని పాటించాలి.
అలాగే జనసేన నాయకులు కూడా కొంతమంది ఈ మధ్యన ఒకరు ఇద్దరు నేను మాట్లాడుతూ ఉంటే నా దృష్టికి ఒకటి వచ్చింది. వారు కూడా ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళు క్లియర్ అంటున్నారు. నేను సింగరాయకొండలో అరెస్టైన పిల్లలు ఇబ్బంది ఉంది వాళ్ళ గురించి చూడండి అంటే, పర్లేదు ఇంకో 2-3 రోజులు జైల్లో ఉంటారు పర్లేదు అన్న మాట నా దృష్టికి వచ్చింది, నా చెవికి వచ్చింది. దయచేసి తప్ప అది నాయకత్వ లక్షణాలు కాదు. ప్రసారం చేసుకోండి, బాధ్యత రహస్యంగా మాట్లాడాలి. ఎవరైనా సరే మాట్లాడింది ఎవరైనా సరే వారికి నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తాను. మన కోసం ప్రాణాలు అడ్డు పెట్టే జన సైనికులకి మీరు చాలా బాధ్యతగా ఉంటే ఉండండి, అంతేగాని కొమ్మేసిన వరకు మీరు బాధ్యత రాహిత్యంగా ఉండి మాట్లాడాలి, నాయకత్వం అనిపించుకోవాలి. భవిష్యత్తులో మేము కోరుకుంటుంది రాష్ట్రానికి చాలా బలమైన అభివృద్ధి జరగాలి. మా వంతు కృషిగా భవిష్యత్తులో ఏదన్నా మంచి పరిణామాలు ఉంటే మేము నిలబడతాం, చక్కని పాలన అందిస్తాం. దానికి ప్రజలు శుభాశిస్సులు మాకు ఆశీస్సులు అందజేయాలి. కానీ మా కర్తవ్యం మారకుండా మేము ప్రజల్లోకి వెళ్తాం, మేము చేసుకుంటాం, తెలియజేసుకుంటాం. స్పీకర్ ఇప్పుడు చెప్పారు, కొంతమంది జర్నలిస్టులు జరిగిన దాన్ని కూర్చొని చెప్తారు. నేనేం చెప్పానంటే, చట్టం బలహీనులకు చాలా బలంగా ఉన్నవారికి చాలా బలంగా పనిచేస్తుంది. ఒకవైపు డాక్టర్ సుధాకర్ గారిని నీచంగా మంచి బూతులు తెచ్చేసి దాని యాక్షన్ లేదు, ఆయన పైన కేసులు పెట్టారు. దళితుల చేత SC ST అట్రాసిటీ యాక్ట్ పెట్టారు. జర్నలిస్టులు ఒక్కొక్కసారి చిన్న పొరపాటు ఉండొచ్చు, రిపీటెడ్ ఎర్రర్, ఒకసారి ఎర్రర్ అవ్వచ్చు, కానీ రిపీటెడ్గా ఉన్నప్పుడు ఏదైనా చేయగలిగే ఒక ఇన్సిడెంట్కి జర్నలిస్టుల మీద మీరు దీనికి కొంచెం పెద్ద మనసుతోటి మీరు చూసి వదిలేయాలి మీరు. అంతేగాని వాళ్ళు ప్రొవోకేట్ చేశారు అనేది మీరు దయచేసి వాళ్ళు ఉపసంహరించుకోండి అని చెప్పి అది కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను ఎందుకు చెప్పానంటే, ఇది ఒక్క రోజు అయితే ఇలా మాట్లాడరు సార్. ఇది ఈ రోజున జనం 3-4 మీద కేసులు పెట్టారు మా జనసైనికుల మీద, అలాగే జర్నలిస్టుల మీద పెట్టారు. ఎస్పీ గారికి కూడా ఏం చెప్పామంటే, 140 ఇన్సిడెంట్ల తర్వాత సో ప్రతిదీ సెన్సిటివ్ అయిపోతుంది మైండ్. దాంట్లో బాధగానే గమనించి స్పందించుండొచ్చు, దాంట్లో ఒక పొరపాటు జరిగి ఉండొచ్చు. ఆ పొరపాటును పెద్ద మనసుతోటి మీరు వదిలేయండి. ఒకవైపు కళ్ళ ముందు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కనిపిస్తా ఉంది, సుగాలి ప్రీతి ఇన్సిడెంట్ కనిపిస్తా ఉంది, కళ్ళ ముందేమో కటిక నిజాలు కనిపిస్తా ఉంటే, ఇలాంటి చిన్న వాటి మీద పెద్ద ఉక్కుపాదం పెట్టేస్తా ఉన్నారు. పెట్టాల్సిన ఉక్కుపాదం వాటి మీద పెట్టారు. వివేకానంద రెడ్డి గారిని ఎవరు హత్య చేశారు అది పెట్టారు, దాని మీద దృష్టి పెట్టారు. సుగాలి ప్రీతిని ఎందుకు సిబిఐకి ఎందుకు ముందుకెళ్ళట్టు దాని మీద దృష్టి పెట్టారు. అంతర్వేది ఘటన పదం కాలిపోయింది, సిబిఐకి ఈ రోజుకి ఎందుకు ఫార్వర్డ్ చేయలేదు దాని మీద దృష్టి పెట్టారు. ఇలాంటి పెట్టకపోవడం వల్ల వరుస ఇన్సిడెంట్లో జరుగుతున్నప్పుడు సెన్సిటివ్ అయ్యి దాని ప్రజలు మేము జర్నలిస్టులు కూడా మేము ఏం మాట్లాడతాం, పంచాయతీ ఎన్నికలకి వాళ్ళు చూపించే వైసీపీ చెప్పే కారణాలు ఏంటంటే, ఈ కరోనా పరిస్థితి మేము హ్యాండిల్ చేయలేము అంటాం. ఈ రోజునే మనం చూడతాం ప్రెస్ మీట్కి ఇంత దగ్గరకు వచ్చినాం, ఎంత సోషల్ డిస్టెన్స్ ఉంది, ఓటికి ఇంతకుమించి ఎక్కువ సోషల్ డిస్టెన్స్ ఉంటుంది. అలాగే పీక్ కరోనా టైంలో అసలు మన కరోనాకి అసలు విముక్తి ఉందా లేదా, లేదంటే అసలు వ్యాక్సిన్ ఉందా లేదా అన్న టైంలో కూడా మరి కాళహస్తిలో వాళ్ళ ఎమ్మెల్యేలు ఎన్ని బర్త్డే పార్టీలు చేసుకున్నారు. మరి దానివల్ల కదా కాళహస్తి మొత్తం రెడ్ జోన్లో పెట్టాల్సి వచ్చింది. అంటే కన్వీనియంట్గా మర్చిపోతే ఎట్లాగా, మీరు అనుకున్నదే చట్టం, మీరు అనుకున్న కన్వీనియన్స్ ఎట్లా, అందరి కన్వీనియన్స్ పెట్టండి. పంచాయతీ ఎన్నికలు జరగాలి. ఇంకెంతకాలం ముందుకెళ్తే వెళ్తారు, ఎంతకాలం సుప్రీంకోర్టుకి వెళ్తారు, ఎంతకాలం ఎన్నిసార్లు అప్పీలు ఇస్తారు. కాబట్టి ఆట జనరల్గా స్థానిక ఎన్నికల్లో ఎవరైనా చెప్పేది ఎవరికైనా బేసిక్ పొలిటికల్ ఫీల్డ్లో తిరిగే వాళ్ళు ఎవరికైనా సరే ప్రభుత్వానికి ముందు వాళ్ళకి అలా లాభం ఎక్కువ ఉంటుంది అంటారు, ఎక్కువ వాళ్ళ వైపే మొగ్గుతారు అని పంచాయతీలు అంటారు. మేము అవి భయం ఏముంది. ఈరోజు మేము కూడా నిన్న కూడా మనకి తిరుపతిలో అడిగితే మేము కూడా జనసేన పెట్టుకుని వాడుకోలేదు, వాళ్ళు జనం పార్టీ సింబల్తో చేసేది కదా. కానీ స్థానికంగా కొంతమంది యువత నిలబడాలనుకుంటున్నారు. సెకండ్ హ్యాండ్ లీడర్షిప్ డెవలప్ అవ్వాలి. దాంట్లో భాగంగా పంచాయతీ ఎన్నికలు జరగాలి.
అంతేగాని కూర్చోబెట్టి ఒక వ్యక్తిని వ్యవస్థని నిర్వీర్యం చేయడం, నిమ్మగడ్డ రమేష్ గారిని కూర్చోబెట్టి వ్యక్తిగతంగా కులం పేరుతో దూషించడం, జడ్జిల్ని కులం పేరుతో దూషించడం, ఇది ఏ సంస్కృతి అవుతుంది? మీరు అలా దూషించబట్టే ఈ రోజున మీ అందరికి మతాలు అంటగట్టారు. సమాజం విచ్ఛిన్నం అయిపోతుంది. అలాంటి ఎవరి మీద ఎవరికి ట్రస్ట్ ఉంటుంది? మొత్తం ఒక కులం, మొత్తం ఒక మతం ఉంటే న్యాయం జరిగిపోతుంది ప్రపంచంలో. అంత మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడతారు ఇంత పెద్ద పెద్ద వ్యక్తులు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని మేము గ్రావిటేట్ దాన్ని ఇష్టపడే వాళ్ళు మీరు 2014లో నన్ను అడిగితే నేను ఎలా చేస్తామని అడిగితే అంచెలంచెలుగా చేస్తాం కదా, ఆ రోజు మీకు నమ్మశక్యంగా ఉంది. ఉదాహరణకు మీరు సినిమాలో మొదటి వచ్చిన రోజునే నువ్వు ఎంత బడ్జెట్లో తీస్తావు నేను ఏం చెప్తాను దానికి. అలాగే పార్టీ నిర్మాణం అనేది అంచెలంచెలుగా జరుగుతుంది. అంచెలంచెలుగా జరగబట్టే ఈ రోజున 2014కి ఈ రోజు 2021కి ఇంతమంది కూర్చున్నాం. ఇదే 2014లో నేను ఇంకొకరిద్దరూ కూర్చున్నాం. సో స్థానిక కమిటీలు కానీ ఇవన్నీ అంచెలంచెలుగా జరగాల్సిన నిర్మాణం జరుగుతూనే ఉంటుంది. అది నిరంతరం. ఈ నిరంతర ప్రక్రియలో ఏ పార్టీకి ఉందండి సంపూర్ణమైన నిర్మాణం చెప్పండి? వేరే ఉదాహరణకు వైసీపీ తీసుకుంటే వైసీపీ నిర్మాణం ఎక్కడ? కాంగ్రెస్ నిర్మాణం వైసీపీకి వచ్చింది. కాంగ్రెస్ లో పనిచేసిన గత నాయకులు వచ్చినప్పుడు కంటే నిర్మాణం కనిపిస్తుంది. కానీ మా నిర్మాణం చాలా లోతైనది, చాలా బలమైనది. థ్యాంక్ యూ సార్. అంటే మీరు అర్థంగా చేసుకోవాలి, నాకు ఎవరితోటి బీజేపీ అని కాదు, అసలు బీజేపీ పక్కన పెట్టాలని దాన్ని అది అనుకోవాలి. ఇవి నాకు వైసీపీతో కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కూడా నాకు విభేదాలు ఏముంటాయి, వ్యక్తిగత విభేదాలు ఎవరితో ఉంటాం, అసలు పార్టీ పరంగా విభేదాలు ఎవరితో ఏముంటాం. ఏ పార్టీ కలిసినా అందరూ ప్రజలు బాగుండాలి అనే ఒక ఆకాంక్ష ఉంటుంది. దట్ ఈస్ ద ఎలక్షన్. మన పార్టీ రిజిస్టర్ చేసినప్పుడు అందరూ కోరుకున్నది విల్ బి విత్ ఇన్ కాన్స్టిట్యూషన్ లైన్స్లో ఉంటాం, ప్రజలు బాగుండాలని కోరుకు ఇవే ప్రామిస్ చేస్తాం. అలాంటిది అలయన్స్ పెట్టుకున్న తర్వాత బీజేపీతో గొడవలు ఎందుకు ఉంటాయి? కాకపోతే ఏంటంటే చిన్న గ్యాప్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఒక కుటుంబంలో 2 గ్యాప్లు ఉన్నాం. ఇప్పుడు నేను మా అన్నగారు కాదని నేను చెప్పి నేను బీజేపీ సపోర్ట్ చేసి కొంత గ్యాప్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అది గొడవలా ఉంటుంది కానీ గొడవ కాదు. అది మేము అర్థం చేసుకో. అలాంటి బీజేపీ అలాంటి ఇష్యూ కూడా లేదు. కరోనా సమయంలో మేము మాట్లాడుకోలేకపోవడం వల్ల, హృదయం తెరిచి మాట్లాడుకోలేకపోవడం వచ్చింది. ఆ భావన వచ్చిన తప్ప వాస్తవానికి ఒక మతం మీద దాడి జరిగితే మీరు చాలా బలంగా గొంతెత్తారు. అలాగే హిందూ మతం మీద అవమానం జరిగింది అంటే ఎందుకు ఏ సందర్భంలో ప్రస్తావించారంటే ఒక నాయకుడు 15 నిమిషాలు మీరు కళ్ళు మూసుకుంటే మేము ఏం చేయాలంటే చేసి చూపిస్తామని ఒక హిందూ మతం కాని వ్యక్తి ఒక మాట అంటే, ఇదే మీరు హిందువులు అంటే మీరు ఖండిస్తారు, మీరు ఆ మతస్థులు అంటే మీరు ఎందుకు ఖండించలేదు అని అడిగారు. మీరు సెక్యులరిజం గురించి మాట ఇద్దరు సమానంగా ఖండించాలి కదా. నేను సగటు భారతీయుడు, నాకు అన్ని మతాలు ఒకటే. అందుకని నాకు ఇప్పుడు బైబుల్ భగవద్గీత నేను మాట్లాడు అది నాకు వ్యక్తిగతంగా వాటికి నేను చూడండి. ఎందుకంటే మనుషుల్ని కులాలుగాను మతాలుగాను చేస్తే సమాజం ఇచ్చినపోయేది నమ్మేవాడు. కానీ ఉన్న రాజకీయ వ్యవస్థ ఇదే అయినప్పుడు, మనం ఎంత ఉదారంగా ఉన్నప్పుడు కూర్చోబెట్టి సమాజం అంత విచ్ఛిన్నం అయిపోయారు. ఇప్పుడు నేను మీకు ఇప్పుడు జరిగిన సంఘటన నేను ఇంకా లోతుకి వెళ్తే, ఇంకొక మైక్రో లెవెల్కి వెళ్తే ఇంకో ఇష్యూ నేను పట్టుకు రాదు. కానీ నా స్థాయిలో దాన్ని చూడకుండా దాన్ని సామరస్యంగా సోషల్ ఇంజనీరింగ్ అడ్రస్ చేయాల్సిన ఇష్యూ. సో నేనేంటో కొన్ని అందంగా సోషల్ ఇంజనీరింగ్ ద్వారా అడ్రస్ చేసే ఉంటాయి, కొన్ని బయటికి మాట్లాడే ఉంటాయి. దట్స్ వాట్ పాలిటిక్స్ కావాలి. జగన్ రెడ్డి గారు కూడా నేను తెలియజేసుకుంటుంది సందర్భంగా, ఇక్కడ కూడా ఈడబ్ల్యూఎస్ స్కీమ్ మీద అప్లై చేయండి. ఇక్కడ కార్పొరేషన్ మీద కార్పొరేషన్ పెడుతున్నారు తప్ప అదొక పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ కింద ఉంది తప్ప అది నిజంగా ఎవరికి పనిచేయట్లేదు. ఎంతవరకు పనిచేస్తున్నారో చూసుకోవాలి. ఇక్కడ కూడా అదే స్ఫూర్తితోటి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలి మనస్ఫూర్తిగా కోరుకోవాలి.